నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. జూలై 4 నుంచి తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజ్ల కౌన్సిలింగ్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కాబోతోంది. అయితే పర్టికులర్గా స్టూడెంట్స్తో పాటుగా పేరెంట్స్కి ఉండేటువంటి డౌట్, ఎలాంటి కాలేజీలను సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కాలేజ్ బాగుంటుంది, లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ మార్క్ ఏంటి, ఈసారి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, మరీ ముఖ్యంగా తెలంగాణలో టాప్ 60 కాలేజీలు ఏంటి, దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ దినేష్ గట్టు గారు. దినేష్ గారు నమస్కారం అండి. సో మనకి కౌన్సిలింగ్ అనేది కొంచెం పోస్ట్పోన్ అయిన తర్వాత కొంచెం టైం దొరికింది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి కొంచెం ఎక్సర్సైజ్ చేయడానికి. ఏ కాలేజ్ ఈజ్ ద బెటర్ ఆప్షన్, ఏ కాలేజ్లో ఫెసిలిటీస్ బాగుంటాయి, ఏ కాలేజ్లో ప్లేస్మెంట్లు ఉంటాయి, ఏ కాలేజ్ అన్నిటికంటే బెస్ట్ అనేది. సో తెలంగాణలో ఉన్నటువంటి టాప్ 60 ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. సో మీరేం చెప్తారు, వాళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తారు? ముఖ్యంగా మనం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే రకరకాల సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత ఎవరైతే ఎక్కువ అమౌంట్ పే చేసి అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుంటారో వాళ్ళ కాలేజ్ టాప్ లో చూపిస్తుంది, భారీ ప్రచారం ఎక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజర్ ద్వారా నా కాలేజ్ టాప్ అని చూపిస్తుంది. స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, అవును ఇదే టాప్ అనుకుని అదే పెట్టేసుకుంటున్నాడు. అసలు చూడాల్సింది అది కాదు. ఏమేం పారామీటర్స్, నెంబర్ 1 ఈ ర్యాంకింగ్స్ ఉంటాయి చూసారా, ఈ ర్యాంకింగ్స్ కూడా ప్రైవేట్ ఏజెన్సీస్ ఇచ్చే ర్యాంకింగ్స్ ఎప్పుడు మనం చూడొద్దు. ప్రైవేట్ ఏజెన్సీస్ ఇచ్చే ర్యాంకింగ్స్ ఏమవుతుంది, టైమ్స్ ఆఫ్ ఇండియా, ద వీక్, ఇలాంటి కాలేజ్లో నేను చూసాను. కొన్ని కాలేజ్ వాళ్ళ అందులో పార్టిసిపేట్ చేయరు. పార్టిసిపేట్ చేయకపోతే దే వోంట్ గివ్ ర్యాంక్. సో పార్టిసిపేట్ చేయకపోతే ర్యాంక్ ఇవ్వకపోతే ఆ కాలేజ్ తప్పేముంది. అవును కదా. అందుకే ఇక్కడ మనం ఏంటి, ఎన్ఆర్ఎఫ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ. నాక్ నేషనల్ అక్రిడేషన్ అసెస్మెంట్ కౌన్సిల్, ఇది సెంట్రల్ గవర్నమెంట్. ఎన్బిఏ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్. ఈ మూడింటితో పాటు లాస్ట్ ఇయర్ ఓపెన్ కేటగిరీలో ఎందుకు తీసుకుంటున్నాము, రిజర్వేషన్ కేటగిరీస్ అనుకోండి, అక్కడ తన ర్యాంక్ ఎక్కువ ఉన్నా కూడా ఆ కాలేజీలో తనకు ఎవరు లేకపోతే తనకి ఇవ్వాల్సిందే సీట్. అక్కడ మనకి ఒరిజినల్ కాంపిటీషన్ అనేది తెలియదు. బట్ ఓపెన్ కేటగిరీ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఎవరికైనా, ఏ క్యాస్ట్ వాళ్ళకైనా సరే కేవలం ర్యాంక్ ఆధారంగానే సీట్ ఇస్తారు. అంటే ఒక కాలేజీలో ఒక 100 సీట్లు ఉంటే 100లో 50% సీట్లు ఓపెన్ కేటగిరీలో ఉంటాయి, 50% రిజర్వేషన్ కింద ఉంటాయి. ఈ ఫస్ట్ 50 సీట్లు ఏవైతే ఉన్నాయో మన ర్యాంక్ ఆధారంగా, అంటే క్యాస్ట్ ఆధారంగా కాదు, ర్యాంక్ ఆధారంగా వస్తాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో కూడా ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ ర్యాంక్ ఏంటి, ఆ కాలేజ్కి నాక్ అక్రిడేషన్ ఉందా లేదా, నాక్ అక్రిడేషన్ ఉండడంతో పాటు చాలామంది చేసే తప్పు ఏంటంటే నాక్ అక్రిడేషన్ ఉంది, ఓకే వెళ్ళొచ్చా, నో. నాక్లో కూడా A++ ఉంది, A+ ఉంది, B++ ఉంది, B+ ఉంది, B ఉంది, C ఉంది. మరి ఈ 3 అక్రిడేషన్స్ ఉన్నప్పుడు మనం ఈ వీడియోలో ఆ కాలేజ్కి నాక్ A++ ఉందా, A+ ఉందా, అది కూడా మనం డీటెయిల్డ్గా చెప్తున్నాము. సో ఈ టాప్ 60 కాలేజ్ ఎందుకు చెప్తున్నాము, ఈ 10-20 అంటే ఒక స్టూడెంట్కి కేవలం నేను 20 కాలేజీలు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ 20 తర్వాత ఏం పెట్టుకోవాలో కన్ఫ్యూజ్ అవుతాడు. ఒక 60 కాలేజ్ తనకి చెప్పినప్పుడు 60 కాలేజ్లో ఒక్కొక్క కాలేజ్లో 5 బ్రాంచ్లు ఉంటే దాదాపు 300 ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం వస్తుంది. అంటే ఎక్కువ కాలేజీల ఇన్ఫర్మేషన్ తనకి ఇవ్వాలని చెప్పేసి టాప్ 60 అని పెట్టాము. సో ఫస్ట్ మనకి టాప్ 60 ప్రకారము JNTU యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కోడ్ వచ్చేసి JNTH. ఇది వచ్చేసి కూకట్పల్లి, మేడ్చల్ జిల్లాలో ఉంది. లాస్ట్ ఇయర్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 83 ర్యాంక్ ఉంది 2023. అంటే 2024 సంబంధించిన ర్యాంకులు వాళ్ళు ఇవ్వలేదు. అండ్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో 1594. సో 1594 లీస్ట్ ర్యాంక్ ఉంది. అంటే లాస్ట్ టైము దాదాపు 85,000-90,000 మంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు అంతమంది పెట్టుకున్న ఆప్షన్స్లో దిస్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. అందుకే 1594కి కట్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, CBIT, ఇది వచ్చేసి గండిపేటలో ఉంది, రంగారెడ్డి డిస్టిక్. NBA అక్రిడేషన్ ఈ కాలేజ్కి ఉంది, నాక్ A++ ఉంది. NRF ర్యాంక్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 151 నుంచి 200 బ్యాండ్ మధ్యలో ఉంది. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 2447. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 59.9 లక్షలు వచ్చింది మైక్రోసాఫ్ట్ పరానం, మైక్రోసాఫ్ట్ అనే కంపెనీలో. నెక్స్ట్ VNR విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కోడ్ వచ్చేసి VJEC, ఇది అడ్రస్ బాచుపల్లి, మేడ్చల్ జిల్లాలో ఉంది. NBA అక్రిడేషన్ ఉంది, నాక్ A++ ఉంది. NRF ర్యాంక్ కూడా 151 నుంచి 200 బ్యాండ్ మధ్యలో ఉంది. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 2459. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 51 lakhs. అయితే ఈ ప్యాకేజ్ల విషయంలో కూడా కొంతమంది కన్ఫ్యూజన్, నిజంగా ఇంత ప్యాకేజ్ వస్తుందా, అందరికీ వస్తుందా? నిజం చెప్పాలంటే అందరికీ రావట్లే అండి. కాలేజ్లో 2-3కే వస్తుంది. అయితే యావరేజ్ ప్యాకేజ్ దగ్గరికి వచ్చేసరికి మనం చాలా కాలేజ్లో వాళ్ళు వెబ్సైట్లో పెట్టలే.
అయితే ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసినప్పుడు ఏం చేసామంటే ఇది నిజమా కాదా అని చెప్పేసి ఆ కాలేజీలో ఉన్న ఎవరో ఒక స్టూడెంట్ని ఎంక్వైరీ చేసాము. ఆల్మోస్ట్ మనకి చేయడానికి ఒక 1 వీక్ పట్టింది అనుకోండి. అక్కడ ఉన్న స్టూడెంట్ని క్రాస్ చెక్ చేసుకొని నిజంగా తనకి అంత ప్యాకేజ్ వచ్చిందా అని కనుక్కున్న తర్వాతనే ఎస్ అని పెట్టాము. అయితే కొన్ని కాలేజెస్లో నాట్ అవైలబుల్ అని పెట్టాము. ఇన్ఫర్మేషన్ నాట్ అవైలబుల్, అక్కడ ప్లేస్మెంట్స్ లేవని కాదు, నాట్ అవైలబుల్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ నాట్ అవైలబుల్, వాళ్ళ వెబ్సైట్స్ లో అప్లోడ్ చేయలేదు, అప్డేట్ చేయలేదు. ఈవెన్ మన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో 2022 వరకు ఉన్నాయి ప్లేస్మెంట్స్, 24 అంటే ఇయర్ పాస్డ్ అవుట్ ప్లేస్మెంట్స్ వాళ్ళు అప్లోడ్ చేయలేదు. అందుకే మనం అక్కడ మెన్షన్ చేయలేదు. అలా అని చెప్పేసి క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి, రిక్రూట్మెంట్ జరుగుతాయి, వెబ్సైట్ లో పెట్టలేదు కాబట్టి నాట్ అవైలబుల్ పెట్టాము. కాలేజ్ వాళ్ళు చేసిన తప్పది. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ OUCE కాలేజ్ కోడ్ ఇది వచ్చేసి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉంది. NBA NAC A+, NRF కూడా 101 నుంచి 150 బ్యాండ్ మధ్యలో ఉంది. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ 3116, హైయెస్ట్ ప్యాకేజ్ మనకి వాళ్ళు అప్లోడ్ చేస్తే చూడొచ్చు. ఇఫ్ ఒకవేళ ఏదైనా స్టూడెంట్ కి అంటే నార్మల్ గా గూగుల్ ఓపెన్ చేసి చూడకుండా ఆ పర్టికులర్ కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కోడ్ వచ్చేసి VASV, ఇది వచ్చేసి హైదరాబాద్ ఇబ్రహీంబాగ్లో ఉంది. NBA నాట్ అవైలబుల్, NAC A++ ఉంది, NRF లాస్ట్ టైం రాలేదు. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 3207, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 52 lakhs per annum ఉంది. అయితే ఇక్కడ ఒక డౌట్, NBA అండ్ NIRF నాట్ అప్లికబుల్ అంటే వాళ్ళు కూడా అవైలబుల్ yes ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్ లో పెట్టలే. NRF నాట్ అవైలబుల్ అంటే ఈ కాలేజ్కి లేదు. ఇప్పుడు NBA నేమో కొంతమంది ఏంటి లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఈ ఇయర్ మళ్ళీ రెన్యువల్కి వెళ్తారు, అంటే ఈ గ్యాప్ లో మనకి లేదు కాబట్టి మనం నాట్ అవైలబుల్ అని పెట్టాము. అంటే టాప్ కాలేజీలకి ఆల్మోస్ట్ NBA NAC వచ్చేస్తుంది, ఒక 30 కాలేజ్ దాటిన తర్వాత వాళ్ళకి చేంజెస్ జరుగుతూ ఉంటాయి. NRF వచ్చేసి ఈ కాలేజ్కి లాస్ట్ ఇయర్ రాలేదండి. ఓకే. నెక్స్ట్ గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బాచుపల్లిలో ఉంది. NBA అక్రిడేషన్ ఉంది, NAC A++ అక్రిడేషన్ వచ్చింది, NRF 101 to 150 బ్యాండ్లో ఉంది. ఓపెన్ కేటగిరీ లాస్ట్ ఇయర్ ర్యాంక్ వచ్చేసి 5555, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 44.15. అయితే రిమైనింగ్ కాలేజెస్లో ఏంటి 54, 59 అలా ఉంది, ఇక్కడ 44 ఉంది. అయితే చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేది 58 లక్షలు 59 లక్షల ప్యాకేజ్ వస్తుందా? నిజం చెప్పాలంటే 58-59 లక్షలు రావట్లే. ఏం చేస్తున్నారు? ఇంటర్న్షిప్ ఒక 6 నెలలు 1 year నెలకి ₹1,00,000 ప్రకారం ఇంటర్న్షిప్ ఇస్తున్నారు. ఆ ఇంటర్న్షిప్ సమయంలో కనుక ఆ స్టూడెంట్ తన క్యాపబిలిటీని కనుక ప్రూఫ్ చేసుకుంటే అప్పుడు తనకు ఆ ప్యాకేజ్తో శాలరీ వస్తుంది. మరి వాళ్ళు ఉంటారా ఉండరా అనేది ప్రస్తుతానికి తెలియదు. అయితే తెలంగాణలో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఫస్ట్ చేసే మిస్టేక్ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, లక్షల ప్యాకేజ్ ఉపయోగానే ఆ కాలేజీకి లక్షలు కట్టి జాయిన్ అయిపోతున్నారు. నిజం చెప్పాలంటే ఆ కాలేజీకి అంత కెపాసిటీ ఉందా లేదా తర్వాత విషయం. మీ అబ్బాయికి అంత కెపాసిటీ ఉందా? ఒక్కడు సెలెక్ట్ అయ్యాడు 55 లక్షలకి, ఆ ఒక్కడు మీ కూడా అయ్యే అవకాశం ఉందా? రీసెంట్గా నేను ఒక కాలేజీ ఇది చేస్తున్నప్పుడు హైయెస్ట్ ప్యాకేజ్ 30 లక్షలు అని చూపించారు. టోటల్ 1000 మంది స్టూడెంట్స్ ప్లేస్మెంట్ సెలెక్ట్ అయితే 700 మందికి 3 లక్షల లోపు జీతాలు ఉన్నాయి. ఓకే. ఓన్లీ ఒక 50 మెంబర్స్కే 10 lakhs అబోవ్ శాలరీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఎప్పుడు కూడా ప్యాకేజెస్ అనేది డజంట్ మ్యాటర్ అండి. అది వస్తుంటుంది, పోతుంటుంది, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. మనం రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉంటే, మనం కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కాలేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి. బట్ మనకి హైయెస్ట్ ప్యాకేజ్ త్రూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కాకుండా బయట కూడా తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్యాకేజ్ని చూసి మాత్రం మనం కాలేజ్లో వెళ్ళడం కరెక్ట్ కాదు. అక్కడ ఫెసిలిటీస్ ఇప్పుడు NBA NAC A++ వచ్చింది అంటే అది గొప్ప విషయం. అంత ఈజీగా ఏ ఎబో అంత ఈజీగా రాదండి. A++ వచ్చింది అంటే అవి అవుట్ స్టాండింగ్, చాలా మంచి కాలేజెస్. NBA అక్రిడేషన్ అనేది కాలేజ్ మొత్తానికి ఉండదు, కాలేజ్లో స్పెసిఫిక్ బ్రాంచ్కి ఉంటుంది. ఇప్పుడు ఈ NAC ఏమో కాలేజ్ మొత్తానికి ఉంటుంది. NBA ఇప్పుడు చాలా మంది ఏమడుగుతారు, AIML డేటా సైన్స్ లాంటి బ్రాంచ్కి NBA అక్రిడేషన్ ఉంటుందా అండి? ఈ ఇయరే ఫస్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ కాబట్టి బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత అలాంటి బ్రాంచెస్కి NBA అక్రిడేషన్ ఉండదు. NBA అక్రిడేషన్ స్పెసిఫిక్ బ్రాంచ్కి ఉంటుంది, NAC అక్రిడేషన్ మాత్రం కంప్లీట్ కాలేజ్కి ఉంటుంది. సో నెక్స్ట్ G నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కోడ్ వచ్చేసి GNTW, ఇది షేక్పేట్ హైదరాబాద్లో ఉంది. NAC A+ ఉంది, NRF ర్యాంక్ ఈ కాలేజ్కి లేదు. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ గర్ల్స్కి 6470, హైయెస్ట్ ప్యాకేజ్ 50 lakhs. ఇక్కడ కూడా సేమ్ 50 lakhsలో ఇంటర్న్షిప్ ఇచ్చారు. అంటే 3 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు మైక్రోసాఫ్ట్ అనే కంపెనీలో. సో ఇప్పుడు NIRF లేదు అంటే దాన్ని ఎలా కన్సిడర్ చేస్తారు? సో తెలంగాణ మొత్తంలో 100 లోపు NRF ర్యాంక్ వచ్చింది ఒకటే కాలేజ్కి లాస్ట్ ఇయర్, SR యూనివర్సిటీ వరంగల్. 100 నుంచి 150 మధ్యలో 4 కాలేజీలకు వచ్చింది. మనం ఇప్పుడు చెప్పాము. ఇక్కడ మనం ఏదైతే కాలేజ్కి NRF ర్యాంక్ మెన్షన్ చేశామో ఆ కాలేజ్కి NRF ఉంది లాస్ట్ ఇయర్. NA అని ఉంటే ఆ కాలేజ్కి లేదు అని అర్థం.
సో నెక్స్ట్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ KMIT, ఇది వచ్చేసి నారాయణగూడ హైదరాబాద్లో ఉంది. దీనికి NBA NAC అక్రిడిషన్ అయితే కనిపించలే వెబ్సైట్లో, NRF అయితే లేదు. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 6524, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 49.8. నెక్స్ట్ CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇబ్రహీంపట్నం రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. NBA అక్రిడిషన్ ఉంది, NAC A ఉంది. NRF ర్యాంక్ 151 to 200 బ్యాండ్లో ఉంది లాస్ట్ ఇయర్. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 7257, హైయెస్ట్ ప్యాకేజ్ వీళ్ళు వెబ్సైట్లో అప్లోడ్ చేయలే. నెక్స్ట్ MGIT మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి 10th పొజిషన్, గండిపేట రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. NBA అక్రిడిషన్ ఉంది, NAC A++ ఉంది. NRF ర్యాంక్ లాస్ట్ ఇయర్ ఈ కాలేజ్కి రాలేదు. ఓపెన్ కేటగిరీలో 7770కి కట్ ఆఫ్ అయిపోయింది. వీళ్ళు కూడా లాస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ప్లేస్మెంట్స్ పెట్టలే. అండ్ BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ BVRI గండిపేటలో ఉంది. NBA అక్రిడిషన్ ఉంది, NAC A++ ఉంది. NRF ర్యాంక్ లేదు. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 8622, హైయెస్ట్ ప్యాకేజ్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ ఇది 12th పొజిషన్లో BVRIT కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ బాచుపల్లిలో ఉంది. NBA అక్రిడిషన్ ఉంది, NAC A ఉంది. NRF ర్యాంక్ లేదు ఈ కాలేజ్కి. ఓపెన్ కేటగిరీ గర్ల్స్ కాలేజ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ 9825, హైయెస్ట్ ప్యాకేజ్ 54.75 lakh per annum. దాని తర్వాత శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కోడ్ వచ్చేసి SNIS, అడ్రస్ గట్కేసర్లో ఉంది. NBA అక్రిడిషన్ ఉంది, NAC A+ ఉంది. ఈ కాలేజ్కి కూడా NRF ర్యాంక్ లేదు. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 10,097, హైయెస్ట్ ప్యాకేజ్ 40 lakhs. నెక్స్ట్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కోడ్ VMEG, అడ్రస్ శంషాబాద్ రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. NBA అక్రిడిషన్ ఎస్, NAC అక్రిడిషన్ A++ ఉంది. NRF ర్యాంక్ 151 to 200 బ్యాండ్ మధ్యలో ఉంది. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ 10,377, హైయెస్ట్ ప్యాకేజ్ 32.9 lakh. దాని తర్వాత MESR ఇంజనీరింగ్ కాలేజ్, కోడ్ వచ్చేసి MVSR, ఇది NBA అక్రిడిషన్ ఉంది, NAC A+ అక్రిడిషన్ ఉంది. NRF ర్యాంక్ లేదు. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ 10,983, హైయెస్ట్ ప్యాకేజ్ 24 lakhs యాజ్ పర్ వెబ్సైట్. అనురాగ్ యూనివర్సిటీ, కోడ్ వచ్చేసి CVSR, అడ్రస్ గట్కేసర్ మేడ్చల్. NBA అక్రిడిషన్ ఎస్, NAC A++ ఉంది. NRF ర్యాంక్ వచ్చేసి 101 to 150 బ్యాండ్ మధ్యలో ఉంది. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ 11,653, హైయెస్ట్ ప్యాకేజ్ 20 lakhs per annum యాజ్ పర్ వెబ్సైట్. నెక్స్ట్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కిట్స్ వరంగల్, ఇది వరంగల్ హనంకొండలో ఉంది. NBA అక్రిడిషన్ ఉంది, NAC A+ ఉంది, బట్ NRF ర్యాంక్ లేదు. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 12,384, హైయెస్ట్ ప్యాకేజ్ 15 lakhs per annum. ఇది వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ అఫిలియేటెడ్, మిగతావన్నీ మనకి JNTU ఉంటాయి, ఇది మాత్రం కాకతీయ యూనివర్సిటీ అఫిలియేటెడ్. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ దుండిగల్ మేడ్చల్ జిల్లాలో ఉంది. NBA అక్రిడిషన్ ఎస్, NAC A++ ఉంది. NRF ర్యాంక్ లాస్ట్ ఇయర్ 151 to 200 బ్యాండ్ మధ్యలో ఉంది. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ 13,650, హైయెస్ట్ ప్యాకేజ్ లాస్ట్ ఇయర్ 51 lakhs per annum. CMR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ CMRK, అడ్రస్ కండ్లకోయ మేడ్చల్. NBA ఎస్, NAC A+ ఉంది. NRF ఈ కాలేజ్కి లేదు. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ 15,644, హైయెస్ట్ ప్యాకేజ్ 34.5 lakh. నెక్స్ట్ SR యూనివర్సిటీ హనంకొండ, ఇది యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ. ఇక్కడ మనకి NRF ర్యాంక్ ఇంతకుముందు మనం చెప్పాము 100 బిలో ఇది ఒకటే ఉందని చెప్పాము. ఎస్, NRF ర్యాంక్ 98 లాస్ట్ ఇయర్. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ 19,441, హైయెస్ట్ ప్యాకేజ్ 34.4 lakhs per annum. నెక్స్ట్ MLR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MLID, మరి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్, ఇది మనకి దుండిగల్లో ఉంది. NBA అక్రిడిషన్ ఎస్, NAC A+ ఉంది. ఈ కాలేజ్కి కూడా NRF ర్యాంక్ లేదు. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ 20,317, హైయెస్ట్ ప్యాకేజ్ 25 lakhs లాస్ట్ ఇయర్. దీని తర్వాత విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొయినాబాద్ అజీజ్ నగర్ దగ్గర ఉంది. NBA అక్రిడిషన్ ఎస్, NAC A+, NRF లేదు. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ 20,674, హైయెస్ట్ ప్యాకేజ్ 15 lakhs per annum. నెక్స్ట్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కోడ్ GCTC, అడ్రస్ కీసర్లో ఉంది. NBA ఎస్, NAC A+, NRF ర్యాంక్ లేదు. ఓపెన్ కేటగిరీ వచ్చేసి 21,027, హైయెస్ట్ ప్యాకేజ్ 12 lakhs per annum. నెక్స్ట్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ MREC, మైసమ్మగూడ మేడ్చల్లో ఉంది. NBA ఎస్, NAC A++ అక్రిడిషన్ ఉంది. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ 21,030, NRF ర్యాంక్ లేదు. హైయెస్ట్ ప్యాకేజ్ లాస్ట్ టైం 10 lakhs వచ్చింది యాజ్ పర్ వెబ్సైట్. నెక్స్ట్ నెయిల్ గోటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NGIT, ఇది వచ్చేసి ఉప్పల్ దగ్గరలో ఉంది, కాచవాణి సింగారం. NBA అక్రిడిషన్ లేదు, NAC అక్రిడిషన్ లేదు, NRF ర్యాంక్ లేదు. బట్ ఓపెన్ కేటగిరీ 12,742, ఇది KMIT వాళ్ళ కాలేజ్ కాబట్టి ఆ బ్రాండ్తో నడుస్తుంది. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 22 lakhs per annum.
అండ్ ఇది కొత్త ఇన్స్టిట్యూట్ కాబట్టి వీళ్ళు తెచ్చుకుంటారు ఇప్పుడు పర్మిషన్స్. ఓకే. నెక్స్ట్ మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ MECS, ఇది వచ్చేసి మన అడ్రస్ హైదరాబాద్ లోకల్లో ఉంది. NBA అక్రిడేషన్ ఎస్, NAC A+ ఉంది, NRF ర్యాంక్ లేదు, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 17,328. వీళ్ళు కూడా వెబ్సైట్లో హైయెస్ట్ ప్యాకేజ్ పెట్టలేదు. అండ్ గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నంలో ఉంది. NBA అక్రిడేషన్ ఎస్, NAC A+ ఉంది, NRF అక్రిడేషన్ లేదు, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 22,057. హైయెస్ట్ ప్యాకేజ్ వీళ్ళు కూడా వెబ్సైట్లో మెన్షన్ చేయలే. నెక్స్ట్ విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ VBIT, ఇది గట్కేసర్లో ఉంది. NBA అక్రిడేషన్ ఎస్, NAC A ఉంది, NRF ర్యాంక్ లేదు, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 25,830. హైయెస్ట్ ప్యాకేజ్ వెబ్సైట్లో మెన్షన్ చేయలేదు. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేసర్లో ఉంది. NBA అక్రిడేషన్ ఎస్, NAC A ఉంది, NRF ర్యాంక్ లేదు, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 26,405. హైయెస్ట్ ప్యాకేజ్ 17.8 lakh. నెక్స్ట్ గోకరాజు లైలావతి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ఈ ఇయర్ నుంచి ఇది కో ఎడ్యుకేషన్ అవుతుంది. లాస్ట్ ఇయర్ వరకు ఉమెన్స్ ఉండే. బాచుపల్లి ఇక్కడే మన హైదరాబాద్ లోకల్లో ఉంది, మేడ్చల్ జిల్లాలో. NBA అక్రిడేషన్ లేదు, NAC అక్రిడేషన్ లేదు, NRF లేదు, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ మాత్రం 26,407. ఎందుకంటే ఒక సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూట్తో ఇంకో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయినప్పుడు అక్రిడేషన్స్ లేకున్నా కూడా జాయిన్ అయిపోతున్నారు. ఫ్యాకల్టీ బాగుంటారు, ప్లేస్మెంట్స్ వస్తాయి అని ఒక ఆశతో వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఓల్డ్ రికార్డ్ ఉంటుంది. నెక్స్ట్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ MLRD, ఇది మల్లారెడ్డి వాళ్ళ సెకండ్ క్యాంపస్, మైసమ్మగూడలో ఉంది. NBA అక్రిడేషన్ ఎస్, NAC A ఉంది, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 27,409. హైయెస్ట్ ప్యాకేజ్ 22 lakhs. నెక్స్ట్ CMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ CMRM, ఇది CMRలో మొత్తం 4 క్యాంపస్లు ఉంటాయి, ఇది సెకండ్ క్యాంపస్. అడ్రస్ కండ్లకోయ. NBA అక్రిడేషన్ ఎస్, NAC A+ ఉంది, NRF ర్యాంక్ లేదు, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 24,068. హైయెస్ట్ ప్యాకేజ్ 44 lakhs per annum. ఇది గురునానక్ వాళ్ళ సెకండ్ క్యాంపస్, గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ గురు, ఇబ్రహీంపట్నంలో ఉంది. NBA అక్రిడేషన్ ఎస్, NAC A+ ఉంది, NRF లేదు, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 26,779. నెక్స్ట్ సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, కోడ్ వచ్చేసి MRTN, అడ్రస్ దూలపల్లి మేడ్చల్ జిల్లాలో ఉంది. NBA అక్రిడేషన్ ఎస్, NAC A+ ఉంది, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 32,250. హైయెస్ట్ ప్యాకేజ్ 52 lakhs per annum. మరి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఇది మరి లక్ష్మణ్ రెడ్డి వాళ్ళ సెకండ్ క్యాంపస్, అడ్రస్ దుండిగల్. NBA అక్రిడేషన్ ఎస్, NAC A ఉంది, NRF ర్యాంక్ లేదు, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 27,204. హైయెస్ట్ ప్యాకేజ్ 10 lakhs per annum. నెక్స్ట్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ VGNT, ఇది దేశముఖిలో ఉంది. ఈ ఇయర్ నుంచి వీళ్ళు కూడా ఆఫ్ క్యాంపస్ యూనివర్సిటీ కూడా అదే పర్మిసెస్లో స్టడీ చేస్తారు. అంటే కాలేజ్ యూనివర్సిటీ రెండు ఉంటున్నాయి. NBA అక్రిడేషన్ ఎస్, NAC A+ ఉంది, NRF ర్యాంక్ లేదు, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 32,171. వీళ్ళు కూడా వెబ్సైట్లో ప్యాకేజ్ మెన్షన్ చేయలే. నెక్స్ట్ CMR టెక్నికల్ క్యాంపస్, CMR థర్డ్ క్యాంపస్, NBA ఎస్, NAC A ఉంది, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 27,976. హైయెస్ట్ ప్యాకేజ్ 44 lakhs ఇక్కడ కూడా. నెక్స్ట్ శ్రేయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది నాగోల్లో ఉంటుంది. NBA అక్రిడేషన్ ఎస్, NAC A ఉంది, NRF ర్యాంక్ లేదు, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 31,517. హైయెస్ట్ ప్యాకేజ్ 18 lakhs per annum. అయితే ఇప్పటిదాకా మనం చూసాము ఇది 38th కాలేజ్, అంటే 1 by 1 ర్యాంక్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఒక 15,000-20,000 ర్యాంక్ వచ్చేసరికి NRF ర్యాంక్ ఆగిపోయింది. దాని తర్వాత NRF ర్యాంక్ ఎక్కడ కూడా ఉండదు, ఎందుకంటే దే వోంట్ అప్లై. అంటే ఆ క్రైటీరియాని వీళ్ళు రీచ్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ సరిపోవట్లే. అందుకే చాలా తక్కువ మందికి వచ్చింది. ఈ ఇయర్ ఇంకా తక్కువ మందికి వచ్చే అవకాశం, ఎందుకంటే లాస్ట్ టైం 101 to 150, 150 to 200 బ్యాండ్ ఇచ్చారు, అప్పుడు ఎక్కువ కాలేజీలకు వచ్చింది. ఈ ఇయర్ 1 to 100 మాత్రమే ఇవ్వాలి ఇండియాలో అని అనుకున్నారంట. ఒకవేళ 1 to 100 అయితే తెలంగాణలో ఏ ప్రైవేట్ విద్యా సంస్థకి NRF ర్యాంక్ వచ్చే అవకాశం లేదు. ఇఫ్ ఒకవేళ వస్తే గవర్నమెంట్ IIT, IIIT, బిట్స్ పిలాని ఇలాంటి వాటికి వచ్చే అవకాశం ఉంది తప్ప ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు వచ్చే అవకాశం లేదు. వాట్ అబౌట్ JNTU? దెర్ ఇస్ అ ఛాన్స్, బట్ ఓన్లీ 1 to 100 అంటే నాకు తెలిసి JNTU కూడా వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు దాకా కనిపించిన ఒక SR కూడా ఉండకపోవచ్చు. నెక్స్ట్ 39th ప్లేస్లో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ హితం. ఇక్కడ NBA అక్రిడేషన్ ఎస్, NAC A+ ఉంది, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 33,440. హైయెస్ట్ ప్యాకేజ్ 24 lakhs per annum. నాకు తెలిసి హైదరాబాద్లో గ్రీన్ బిల్డింగ్ అంటే ఇది ఒకటే. వాళ్ళకి అవార్డు కూడా వచ్చింది, ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది, గ్రీన్ బిల్డింగ్ అవార్డు అని. నెక్స్ట్ స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్,
ఇది హ్యాబిట్స్లో ఉంటుంది ఉమెన్స్ క్యాంపస్. ఎన్బిఏ అక్రిడేషన్ ఎస్, న్యాక్ ఏ అక్రిడేషన్ ఉంది. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 29,626, హైయెస్ట్ ప్యాకేజ్ 17.5 lakh. నెక్స్ట్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ MRCW, ఇది అడ్రస్ మైసమ్మగూడ. మూడో క్యాంపస్ ఇది ఉమెన్స్ కి ఫస్ట్ క్యాంపస్. వాళ్ళకున్న టోటల్ 6-7 క్యాంపస్ లో ఇది ఉమెన్స్ ఫస్ట్ క్యాంపస్. అయితే ఇంతకుముందు మనం అడిగాము కోడ్, కాలేజ్ కోడ్ అన్ని రాసుకోవాలి. సో ఇన్ని గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నప్పుడు అన్ని కూడా MRCW, MRET, MRIT, CMRK, CMR అంటే ఫస్ట్ 2 letters సేమ్ ఉంటున్నాయి. స్టూడెంట్ కన్ఫ్యూజ్ అయిపోయి రేపు థర్డ్ క్యాంపస్నే ఫస్ట్ క్యాంపస్ అని ఆప్షన్ పెట్టుకుంటాడు. సీట్ అందులో అలాట్ అయితే ఇబ్బంది పడతాడు. అందుకే తను చేయాల్సింది ఏంటంటే ఏది కాలేజ్ కోడ్ ఏంటి, కోర్స్ కోడ్ ఏంటి, మనం లాస్ట్ వీడియోలో కూడా చేసాము. ఆ వీడియో చూస్తే పూర్తిగా అర్థమైపోతుంది వాళ్ళకి. నెక్స్ట్ ఈ కాలేజ్కి న్యాక్ A+ ఉంది, ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది, NRF ర్యాంక్ లేదు. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 35,987, హైయెస్ట్ ప్యాకేజ్ 17.52 lakh. నెక్స్ట్ CMR ఇంజనీరింగ్ కాలేజ్, ఇది సేమ్ కండ్లకోయ, వాళ్ళదే 4th క్యాంపస్. ఎన్బిఏ అక్రిడేషన్ ఎస్, న్యాక్ A+ ఉంది. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 34,636, హైయెస్ట్ ప్యాకేజ్ 44 lakhs per annum. నెక్స్ట్ JB ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, JBIT, ఇది ఎంకపల్లి మొయినాబాద్ రోడ్లో ఉంటుంది. ఎన్బిఏ అక్రిడేషన్ ఎస్, న్యాక్ ఏ ఉంది. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 30,605, హైయెస్ట్ ప్యాకేజ్ వీళ్ళు వెబ్సైట్లో మెన్షన్ చేయలే. TKR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, TKRC, ఇది మీర్పేట్లో ఉంటుంది. ఎన్బిఏ అక్రిడేషన్ ఎస్, న్యాక్ ఏ అక్రిడేషన్ ఉంది. NRF ర్యాంక్ లేదు. ఓపెన్ కట్ ఆఫ్ ర్యాంక్ 33,118, హైయెస్ట్ ప్యాకేజ్ వీళ్ళు కూడా మెన్షన్ చేయలే. నెక్స్ట్ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గండిపేటలో ఉంటుంది. ఎన్బిఏ అక్రిడేషన్ ఎస్, న్యాక్ A++ ఉంది. NRF ర్యాంక్ లేదు. ఓపెన్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 38,482, హైయెస్ట్ ప్యాకేజ్ 12.5 lakh per annum. నెక్స్ట్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్, ఇది వచ్చేసి నాదర్గుల్లో ఉంటుంది. ఎన్బిఏ అక్రిడేషన్ లేదు, బట్ న్యాక్ ఏ ఉంది. ఓపెన్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 38,482, హైయెస్ట్ ప్యాకేజ్ 12 lakhs per annum. KG రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, KGRH, మొయినాబాద్లో ఉంటుంది. ఎన్బిఏ అక్రిడేషన్ నాట్ అవైలబుల్, న్యాక్ ఏ ఉంది. ఓపెన్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 43,770, హైయెస్ట్ ప్యాకేజ్ 12 lakhs per annum. నెక్స్ట్ శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇబ్రహీంపట్నంలో ఉంటుంది. ఎన్బిఏ అక్రిడేషన్ ఎస్, న్యాక్ ఏ ఉంది. NRF ర్యాంక్ లేదు. ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి 30,895, హైయెస్ట్ ప్యాకేజ్ వీళ్ళు కూడా వెబ్సైట్లో మెన్షన్ చేయలే. మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది హ్యాబిట్స్లో ఉంటుంది. ఎన్బిఏ అక్రిడేషన్ ఎస్, న్యాక్ A+ ఉంది. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 39,372, హైయెస్ట్ ప్యాకేజ్ 9.5 lakh per annum. స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సికింద్రాబాద్లో ఉంటుంది. ఎన్బిఏ అక్రిడేషన్ నాట్ అవైలబుల్, న్యాక్ ఏ ఉంది. ఓపెన్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 30,767, హైయెస్ట్ ప్యాకేజ్ ఇక్కడ మెన్షన్ చేయలే. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ మేడ్చల్లో ఉంటుంది. ఎన్బిఏ అక్రిడేషన్ ఎస్, న్యాక్ ఏ ఉంది. ఓపెన్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 53,536, హైయెస్ట్ ప్యాకేజ్ 15 lakhs per annum. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, KPRT, గట్కేసర్లో ఉంటుంది. ఎన్బిఏ అక్రిడేషన్ ఎస్, న్యాక్ ఏ ఉంది. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 59,261, హైయెస్ట్ ప్యాకేజ్ 54 lakhs per annum. ఇక్కడ కూడా 54 lakhs, అంత ఎక్కువ ర్యాంక్ వచ్చిన కాలేజ్. మీకు ఇంతకుముందు చెప్పాను, ఒక కాలేజ్కి ఒక 5-6 ఉంటారు మేధావులు, అందులో ఈ కాలేజ్లో 2 సెలెక్ట్ అయ్యారు. సో అలా మనం ఒక కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చినప్పుడు మీ అబ్బాయికి కూడా హైయెస్ట్ ప్యాకేజ్ వస్తే యూ క్యాన్. బట్ కాలేజ్ కావాల్సినంత రిసోర్స్ ఇస్తుంది, అది యూటిలైజ్ చేసుకునే కెపాసిటీ మీ స్టూడెంట్ దగ్గర ఉండాలి. ఆ కాంపిటీషన్ ని తట్టుకొని నిలబడేట్టుగా. yes, ఇప్పుడు టాప్ కాలేజ్ లో కూడా మనకి 54 lakhs రాలే, బట్ ఆ కాలేజ్లో వచ్చింది. ఇది 52nd place లో ఉన్న కాలేజ్లో. నెక్స్ట్ శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కోడ్ SDES, అడ్రస్ ఇబ్రహీంపట్నం హైదరాబాద్లో ఉంది. ఎన్బిఏ అక్రిడేషన్ ఎస్, న్యాక్ ఏ ఉంది. ఓపెన్ కట్ ఆఫ్ ర్యాంక్ 60,966, హైయెస్ట్ ప్యాకేజ్ 24 lakhs. అయితే ఈ కాలేజ్కి మన రీసెంట్గా టోటల్ కాలేజ్లో ఉన్న 1000 స్టూడెంట్స్ ఉంటే 1000 స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్ వచ్చింది. అది ఎలక్ట్రికల్, మెకానికల్, అయితే ఇది నిజమా కాదా అని చెప్పేసి వెళ్ళాను. ప్లేస్మెంట్స్ అచీవర్స్ డే అని చెప్పేసి ఒకటి సెలబ్రేట్ చేశారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్, రూరల్ బ్యాక్గ్రౌండ్, కమ్యూనికేషన్ పూర్ ఉన్నా కూడా తన స్కిల్స్ ఆధారంగా ఇచ్చినారు. అది కూడా మనకి వెబ్సైట్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది మల్లారెడ్డిలో 3rd క్యాంపస్. కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 45,491, ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది, న్యాక్ ఏ ఉంది. ప్లేస్మెంట్స్ మాత్రం మెన్షన్ చేయలే. నెక్స్ట్ తీగల కృష్ణారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్, TKEM, ఇది వచ్చేసి TKR 2nd క్యాంపస్.
47,699. వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేసిన హైయెస్ట్ ప్యాకేజ్ 4.6 lakh per annum. ఇప్పటిదాకా మనం చూసిన దాంట్లో ఇది ఒకటి తక్కువ అంటే ఒక్కొక్క కాలేజ్లో ఒకలా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ప్లేస్మెంట్స్ వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నాయి, రెసిషన్ ఉంది అని చెప్పేస్తున్నారు కాబట్టి చాలా మంది కాలేజ్ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే స్టార్ మార్క్ పెట్టారు, ప్లేస్మెంట్స్ అండర్ ప్రోగ్రెస్. ఓకే, అంటే ఇంకా వస్తుంది. ఆల్రెడీ వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇది మాత్రం ఈ కాలేజ్లో హైయెస్ట్ 4.6 lakh. నెక్స్ట్ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మైసమ్మగూడలో ఉంది. ఇక్కడ NBA అక్రిడేషన్ ఎస్, NAC ఏ ఉంది. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 57,049, హైయెస్ట్ ప్యాకేజ్ 10 lakhs per annum ఈ కాలేజీలో. నల్ల నరసింహారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ NNRG గట్కేసర్లో ఉంది. NBA అక్రిడేషన్ ఎస్, NAC ఏ+ ఉంది, NRF ఉంది. ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 42,869, హైయెస్ట్ ప్యాకేజ్ 9 lakhs. నెక్స్ట్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఇది గట్కేసర్లో ఉంది. NBA అక్రిడేషన్ ఎస్, NAC ఏ+ ఉంది. ఓపెన్ కట్ ఆఫ్ ర్యాంక్ 44,634, హైయెస్ట్ ప్యాకేజ్ 7.2. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది చిల్కూర్ బాలాజీ టెంపుల్ దగ్గరలో ఉంటుంది. NBA అక్రిడేషన్ ఎస్, NAC ఏ+ ఉంది. ఓపెన్ కట్ ఆఫ్ ర్యాంక్ 46,866. శ్రీ హిందూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ శ్రీ హిందూ వాళ్ళ సెకండ్ క్యాంపస్ ఇది ఇబ్రహీంపట్నంలో ఉంది. NBA నో, NAC అక్రిడేషన్ ఏ+, ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ 36,688, హైయెస్ట్ ప్యాకేజ్ వెబ్సైట్లో మెన్షన్ చేయలేదు. ఇవి మనకి 60 టాప్ కాలేజెస్. సో ఇప్పుడు మీరు చూపించిన దీంట్లో 1 to 60 ర్యాంక్స్ అనేది చూపించారు. ఏ బేసిస్ మీద మీరు ర్యాంక్స్ వేశారు? నెంబర్ 1 ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్, అది మనకి ఫస్ట్ క్రైటీరియా. ఎందుకు ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ అంటే ఒక స్టూడెంట్ ఆ కాలేజ్ని ఆప్షన్స్గా పెట్టుకుంటున్నాడు. గత 4-5 సంవత్సరాల నుంచి ఇదే ఆర్డర్లో కాలేజెస్ వెళ్తూ ఉన్నాయి. అక్కడ ఎలాంటి కాంపిటీషన్ అంటే రిజర్వేషన్స్ లేవు కాబట్టి కాంపిటీషన్ అంటే మెరిట్ ఉన్న స్టూడెంట్ ఆ కాలేజ్కి వెళ్తున్నాడు, ఆ కాలేజ్ని కట్ ఆఫ్ చేసుకుంటున్నాడు. దానివల్ల నెక్స్ట్ మనం ఒకటి చూపించాము. నెంబర్ 2 NBA అక్రిడేషన్. NBA అక్రిడేషన్ రావడం అంత ఈజీ కాదు. అంటే రకరకాల పారామీటర్స్, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్, ట్రైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్లు ఇవన్నీ చూసి ఆ కాలేజ్కి NBA అక్రిడేషన్ ఇస్తారు. మనము కొన్ని కాలేజీలు 40,000 ర్యాంక్ ఉన్నా కూడా మనం వెనకాల పెట్టాము, ఎందుకంటే ఆ కాలేజ్కి NBA అక్రిడేషన్ లేదు. మనం ముందుగా తీసుకున్నది ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్, దాని తర్వాత NBA అక్రిడేషన్, ఆ తర్వాత NAC ఏ ఉందా, ఏ అబోవ్ ఉందా. అండ్ ఇందులో ఉన్న కాలేజ్ అన్నీ కూడా అటానమస్ స్టేటస్ ఉన్న కాలేజ్లో. అంటే ఒక కాలేజీకి NAC అక్రిడేషన్ ఉండి ఒక 10 years ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి NBA అక్రిడేషన్ కూడా ఉంటే అలాంటి కాలేజ్కి మనకి అటానమస్ స్టేటస్ వస్తుంది. అంటే అటానమస్ స్టేటస్ వచ్చింది అంటే ఆ కాలేజ్ అకాడమిక్గా ప్రూఫ్ చేసుకున్నట్టే. ఉన్న 160 కాలేజీలలో ఈ 60 కాలేజీలు మనకి ఇంపార్టెంట్ లాగా కనిపించాయి. రిమైనింగ్ కాలేజ్ వెల్ పర్ఫామ్ చేసి ఉండొచ్చు, బట్ వాళ్ళకి అక్రిడేషన్స్ రాలే, ప్లేస్మెంట్ సరిగా లేవు, ఫ్యాకల్టీ సరిగా లేరు. అక్కడ మెయిన్ అటానమస్ స్టేటస్ స్టిల్ ఇంకా రాలేదు, NAC అక్రిడేషన్ కూడా లేదు అంటే ఆ కాలేజ్ని ఒక స్టూడెంట్ అంటే ఆప్షన్లో ప్రయారిటీలో లాస్ట్లో పెట్టుకోవడమే కరెక్ట్. ఎందుకు చెప్తున్నాను, మీరు చెప్పారు ఇంతకుముందు. నాస్కామ్ అసోచామ్ సర్వేస్ ప్రకారము తెలంగాణలో ప్రతి సంవత్సరం 1,20,00,10,000 మంది స్టూడెంట్స్ జాయిన్ అవుతే కేవలం 25 నుంచి 30,000 మంది మాత్రమే సక్సెస్ఫుల్ ఇంజనీర్స్ అవుతున్నారు. మిగతా వాళ్ళు వాళ్ళకి సంబంధం లేని ఇర్రెలవెంట్ ఫీల్డ్ లో జాబులు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ 60 అబోవ్ కాలేజీలో ఎక్కువ మంది ఉన్నారు. JNTUలో కానీ OUలో కానీ హైయెస్ట్ డిటైన్డ్ పర్సంటేజ్ ఎక్కడ ఉంది అంటే ఈ ర్యాంకింగ్స్లో 100 అబోవ్ కాలేజెస్లో ఎక్కువ డిటైన్డ్ పర్సంటేజ్ ఉంది. అండ్ ఈ 60లో మనం ఇప్పుడు చూసాము హైయెస్ట్ మనకి ఎంత కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చింది, 60,000. ఈ 60,000 లోపు అంటే తెలంగాణలో ఇంజనీరింగ్ క్వాలిఫై అయింది 1,60,000 మంది. 60,000 వరకే చూపించాము, 60 నుంచి 1,60,000 మధ్యలో మనం చూపించలే. ఇలాంటి కాలేజెస్కి ఏమైపోతుంది, క్రౌడ్ సరిగా లేదు, ఫ్యాకల్టీ సరిగా ఉండట్లేరు. అలాంటి స్టూడెంట్స్ మధ్యలో మీరు ఒకవేళ మంచి ర్యాంక్ ఉండి కూడా మీరు బ్లైండ్గా వెళ్ళిపోయి ఆ కాలేజ్ని చూస్ చేసుకుంటే అలాంటి క్రౌడ్ మధ్యలో మీ మంచి చదివే స్టూడెంట్ ఉంటే తను కూడా వాళ్ళలాగా ఖరాబ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా అవ్వకూడదు అని చెప్పేసి మనం ఏం చేసాము, ఫస్ట్ 60,000 బిలో ర్యాంకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కాలేజ్ని ఆప్షన్స్గా పెట్టుకుంటున్నారు, ఆ కాలేజ్కి ఏం అక్రిడేషన్స్ ఉన్నాయి, ఏం ర్యాంకింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూపించిన ఇన్ఫర్మేషన్తో పాటు విద్యార్థులు తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే ఆ సంబంధించిన కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. లాస్ట్ వీడియోలో కూడా మనము NAC అఫీషియల్ వెబ్సైట్ చూపించాము, NBA అఫీషియల్ వెబ్సైట్ చూపించాము, అటానమస్ స్టేటస్ ఎక్కడ చెక్ చేసుకోవాలో చూపించాము. ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనం అక్కడ చూపించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 month గ్యాప్లో ఇంకొక 2 కాలేజీలకు అటానమస్ స్టేటస్ వస్తుంది. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్టూడెంట్ ఎప్పుడూ కూడా
సో ఈ వెబ్సైట్లలో యాక్టివ్గా ఉండాలి, చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ రోజు ఎన్బి అక్రిడిటేషన్ లేదు, రేపు రావచ్చు. ఈ రోజు NAC B ఉంది, రేపు NAC A రావచ్చు. ఈ రోజు అటానమస్ స్టేటస్ లేదు, రేపు రావచ్చు. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ మారవు, బట్ మిగతావన్నీ మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్తో పాటు తల్లిదండ్రులు విద్యార్థి చేయాల్సింది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఆ సంబంధించిన వెబ్సైట్స్, కాలేజ్ వెబ్సైట్స్ కావచ్చు అండ్ గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ కావచ్చు, వాటి ద్వారా ఇంకాస్త ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి అప్పుడు వాళ్ళు మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మాన్యువల్గా ఏ కాలేజ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాము, ఏ బ్రాంచ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాము, ఇలా ఒక 100 నుంచి 150 ఆప్షన్స్ రాసుకోవాలి. దాని తర్వాత అవి మనం సిస్టంలో ఎంటర్ చేయాలి. ఇందులో మొత్తం ఇప్పుడు దినేష్ గారు ఒక చిన్న అబ్జర్వేషన్, ఇప్పుడు టాప్ 60 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ అని మీరు తీసుకున్నప్పుడు అందులో మెజారిటీ 90% హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లో ఉన్నాయి. కేవలం 2 మాత్రమే వరంగల్, హనుమకొండలో కనిపిస్తున్నాయి. మిగతా కాలేజీలు తెలంగాణ వ్యాప్తంగా అంటే అవి దీని తర్వాత ఉన్నాయా? ఈ రోజు మీరు చూస్తే దాదాపు 158, 160 ఇంజనీరింగ్ కాలేజీలలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ 3 జిల్లాలలోనే మనకి దాదాపు 100కు పైగా కాలేజీలు ఉన్నాయి. వన్స్ 2014 తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు నల్గొండ జిల్లాలో ఒకే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందంటే నమ్ముతారా మీరు? ఒకప్పుడు 10 ఉండే. అంటే కాలేజీలన్నీ పడిపోయినాయి, అన్నీ తీసేశారు, క్లోజ్ అయిపోయినాయి. రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే కాలేజ్లో ఎన్రోల్మెంట్ తగ్గుతుంది, అక్కడ స్టూడెంట్స్ ఎక్కువ జాయిన్ అవ్వట్లేరు. జాయిన్ అయినా ఎక్కువ ర్యాంకర్స్ జాయిన్ అవుతున్నారు. వాళ్ళు ప్రాపర్ ఫెసిలిటీస్ ఇవ్వట్లే, ప్లేస్మెంట్స్ ఇవ్వట్లే. వాళ్ళు ఎంత కష్టపడి ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఎక్కువ ర్యాంకర్స్ జాయిన్ అయినప్పుడు వాళ్ళు ప్లేస్మెంట్ తెచ్చుకునేంత నాలెడ్జ్ గెయిన్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఏమైపోయింది, డే బై డే ఆ కాలేజ్ ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాయి. ఏ విద్యార్థి అయినా సరే, జనరల్గా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే విద్యార్థి ఇంజనీరింగ్ చేయాలంటే తన ఇంటి పక్కన కాలేజ్ చూస్ చేసుకుంటాడా, హైదరాబాద్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటాడా? సో హైదరాబాద్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ కాలేజీలు మనకి టాప్ ఓపించినాయి. ఆ 2 వరంగల్లో ఉన్న 2 కాలేజీలు SR కానీ లేకపోతే మనకి వేరేది కూడా ఎందుకు కిట్స్ కానీ ఎందుకు ఓపించిందంటే, కిట్స్ అనేది ఇప్పుడు కాదండి, 1980 కాలేజ్ అది, ఫస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ అటానమస్ కాలేజ్ KU అఫిలియేటెడ్లో. అందుకే అవన్నీ కూడా ఈవెన్ హైదరాబాద్లో CBIT ఈక్వల్గా ఉండే కాలేజెస్, వాళ్ళు ఇంకా సర్వైవ్ అవుతున్నారు అలా. బట్ రిమైనింగ్ కాలేజెస్, రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే కాలేజెస్ ఫస్ట్ స్టూడెంట్స్ ఎన్రోల్ అవ్వట్లేరు, అయినా కూడా ఎక్కువ ర్యాంకర్స్ వెళ్తున్నారు. దానివల్ల వాళ్ళు ప్రాపర్ ఫెసిలిటీస్ ఇవ్వలేకపోతున్నారు. డే బై డే ఆ కాలేజ్ ఇంకా డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఈవెన్ అటానమస్ స్టేటస్ ఉన్నా కూడా జాయిన్ అవ్వట్లే రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే కాలేజ్కి. అందుకే మనకి ఈ టాప్ 60లో హైదరాబాద్లో కనిపించాయి. అయితే ఇవన్నీ కూడా EAP సెట్, MSET కౌన్సిలింగ్ ద్వారా ఉండే కాలేజెస్. ఇవి కాకుండా మనకి హైదరాబాద్లో ఒక 5 ప్రైవేటు, 6 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో ర్యాంక్ కూడా రాకుండా అవసరం లేదు. ఆ కాలేజ్కి మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళు పెట్టిన ఎంట్రన్స్ రాసి తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పిన ఈ 60 ఏంటంటే త్రో EAP సెట్ ద్వారా. EAP సెట్ ద్వారా కాకుండా మనకి హైదరాబాద్లో బిట్స్ పిలాని ఉంది, గీతం ఉంది, KL ఉంది, ICFI ఉంది, మనకి చైతన్య ఉంది, అరోరా ఉంది, విజ్ఞాన్ ఉంది, అనురాగ్ ఉంది, వోక్సన్ ఉంది, మహీంద్రా ఉంది. ఇవన్నీ కూడా యూనివర్సిటీస్. ఇవి మల్లారెడ్డి యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు. ఆ యూనివర్సిటీలలో కేవలం 2 యూనివర్సిటీస్ మాత్రమే మనకి త్రో కౌన్సిలింగ్లో ఉంటాయి, ఇది అనురాగ్ అండ్ SR. మిగతావన్నీ కూడా డైరెక్ట్ పోయి మనం అడ్మిషన్ అమౌంట్ కట్టేసి తీసుకోవడమే. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. మెరిట్ ప్రకారము ఫీజు రీఎంబర్స్మెంట్ కావాలి, స్కాలర్షిప్ కావాలి అనుకుంటున్నప్పుడు ఈ కాలేజ్ మనం స్టూడెంట్స్కి చెప్తున్నాము. సో బ్రైట్ ఫ్యూచర్ ఎందులో ఉంది అనేది ఒక వైస్ డెసిషన్ తీసుకోవాలి. కంప్లీట్ గా అప్డేట్ అనేది ఉండాలి, అబ్జర్వేషన్. ఎందుకు ఇంత వర్క్ అంటే ఒక స్టూడెంట్ ఇంతకుముందు మనం చెప్పాము, ఇది కేవలం 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కాదు, ఎగ్జాక్ట్లీ తన లైఫ్. ఇంటర్మీడియట్ అనేది గోల్డెన్ ఫేజ్. ఎర్లీ ఫేజ్ అంటే 10th వరకు ఉంటుంది. ఎర్లీ ఫేజ్ లో పేరెంట్ యొక్క మానిటరింగ్ ఉంటుంది, అన్ని చూస్తాడు. ఈ గోల్డెన్ ఫేజ్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత తన ఓన్ డెసిషన్ తను తీసుకోవాలి. ఈ రోజు తను తీసుకునే డెసిషన్ మీదనే తన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. నేను పోయి ఏదో కాలేజీలో ఏదో గ్రూప్ లో చదివాను అయిపోయింది అనుకుంటే 4 years తర్వాత తను ఇబ్బంది పడాల్సి వస్తుందేమో. ఈ రోజు మనం కష్టపడైనా సరే ఒక మంచి డెసిషన్ తీసుకుంటే, ఒక మంచి కాలేజ్, ఒక మంచి బ్రాంచ్ చూస్ చేసుకుంటే ఆఫ్టర్ 4 years తన రిమైనింగ్ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. అందుకే ఇంత కష్టపడి ఒక స్టూడెంట్ అయినా పేరెంట్ అయినా ఒక మంచి డెసిషన్ తీసుకోవాలనే మన కోరిక. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ దినేష్ గారు. మీరు చెప్పినట్టుగా ఈ ఇంజనీరింగ్ అనేది కేవలం ఒక 4 సంవత్సరాలు చదివితే వచ్చేటువంటి సర్టిఫికేట్ కాదు, మన భవిష్యత్తు కూడా ఉంటుంది. మనం డిపెండెంట్గా ఉందామా, ఇండిపెండెంట్గా అవుతామా, మన కెరీర్ని, మన ఫ్యూచర్ని బ్రైట్గా చేసుకుందామా అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే గో త్రూ ఆల్ దీస్ వెబ్సైట్స్ and thank you so much. Best wishes to you all. This is Kavita signing off.